నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులను కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 10 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ సంజన సిన్హా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని 18 అంశాలలో 14వ అంశం మినహా అన్ని అంశాలను ఆమోదించారు. సమావేశం ప్రారంభంలో బదిలీలపై నూతనంగా పురపాలక సంఘానికి వచ్చిన ఉద్యోగులను, కౌన్సిల్ సభ్యులను కమిషనర్ బండి శేషన్న పరిచయం చేశారు. అనంతరం అజెండా కొనసాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పథకాలు మినహా పారిశుధ్యానికి సంబంధించి పురపాలక సంఘం ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదని, అదేవిధంగా వాహనాల విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని కౌన్సిలర్ రామయ్య ప్రశ్నించారు. దీనికి బదులుగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొంతమేర ఉందని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అని పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు అప్పటి నుంచి పట్టణాలు విడిగా బాగు చేయలేము మనం. ఇప్పుడు ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ప్రోగ్రాంలు తప్పనించి మనం మున్సిపల్ స్టాఫ్ దగ్గరగా ప్రతి వార్డులో సెక్రటరీస్ ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి మీ అందరికీ ఎందుకని ఇవాళ తెనాలి పట్టణంలో మరి శానిటేషన్ విషయంలో చాలా అంటే మనం దూషించుకోవడం బాగోదు. మరి అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాంలకు తప్పనించి విడిగా తెనాలి పట్టణంలో శానిటేషన్ విషయంలో ప్రతిసారి కూడా ప్రతి సభ్యుడు కూడా మరి ఏదో సందర్భంలో ఎవరి వార్డులో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానే ఉన్నారు. మరి అలాంటి వార్డులు చెప్పుకున్న సందర్భంలో కూడా ఇవాళ మరి ఇది వర్షాకాలం, మరి ఈ కాలానికి సంబంధించి శానిటేషన్ విషయంలో చాలా స్పీడ్గా ఉండాలి. మరి అలాంటిది మనం ప్రతిసారి కూడా ప్రతి సీజను, ఎండాకాలం సీజను, చలికాలం, వర్షాకాలంలో అలానే చూస్తున్నాం తప్పనించి ప్రత్యేక కార్యక్రమాలు తప్పనించి విడిగా ఎందుకని మనం చేయలేకపోతున్నాం. మీలో ఎవరెవరికి సమన్వయ లోపం లేకపోవడం వలన, లేకపోతే ఒకరికొకరు కలిసి పనిచేయలేకపోతున్నారు. ఎందుకని అది ఒక 15 రోజులు కాదండి, నేను చెప్పేది చేశారు రోజులు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడంటే వాటిలోకి వెళ్తున్నాను తెలుసుకుంటున్నాను కాబట్టి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. దాన్ని లేదని చెప్పలేదు, కాకపోతే త్వరలోని శానిటేషన్ మీద 40 వార్డులు నేను ప్రకటించి అధికారులని సరైన దానిలో పెడతాను. వార్డులో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని వలన సచివాలయాల్లో సమస్యలు వస్తున్నాయని, ఒక వార్డులో పనులకు మరొక వార్డులోని సచివాలయాలకు వెళ్లవలసి వస్తుందని, ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు వివరణ కోరారు. 2021 సంవత్సరంలో మా వార్డులన్నీ కూడా 1000 ఓట్లు పెరిగి 3000 ఓట్ల నుంచి 4000 ఓట్లు అవడం జరిగింది. అలాగంటే పక్క వార్డుల నుంచి కొన్ని ఏరియాలు మా దాంట్లో కలిసింది. ఉదాహరణకి మా వార్డులో 3000 ఓట్లు ఉండే అధ్యక్ష, మా భిక్షావతి రోడ్డు వరకు కంటిన్యూ అయ్యి కట్టేది. ఇప్పుడు తెలుగు ఎక్స్చేంజ్ పక్క రోడ్డు కూడా మా దాంట్లో కలిసింది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ ఆమోదించాయి, తర్వాత మేము వెళ్ళిపోతాము. ఈ ఒక్క అందరికి సంబంధించిన అధ్యక్ష, మేము వర్క్ పెట్టుకోవాలనుకుంటే అందరి సమస్య అధ్యక్ష, వర్క్ పెట్టుకోవాలి అనుకుంటే పాత వార్డుల ప్రకారం సచివాలయాలు పనిచేస్తున్నాయి. అంటే సచివాలయాలు పరిధి పెంచాల 3000 ఓట్లు ఉంటే దానికి సంబంధించిన అంతవరకే వాళ్ళు ఏదైనా వర్క్ చేయడం కానివ్వండి, అక్కడ సంబంధించిన సచివాలయాలకు సంబంధించిన వర్కులు మాత్రమే చేస్తా ఉన్నాం. ఇప్పుడు మాకు 4000 ఓట్లు పెట్టి మాకు ఏరియా పెంచినప్పుడు దాంట్లో మేము ఒక రోడ్డు పెట్టాలంటే పాత కౌన్సిలర్ గారు పెట్టాలా సచివాలయానికి సంబంధించి. ఇప్పుడు మాకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి కొత్త పద్ధతిలో మేము ఆ రోడ్డు మేము పెట్టుకోవాలా. ఇది $1 బిలియన్ క్వశ్చన్గా ఉంది అధ్యక్ష. మరి ఈ విషయంలో ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మా కౌన్సిలర్ మీరా వారా వర్క్ పెట్టేటప్పుడు వాళ్ళు ఓట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు మరి కాలువలు ఓడటానికి 16 ఓట్ల నుంచి
శానిటరీ వర్కర్లు వస్తారు. మేము వెళ్ళి 10,000 వాటి నుంచి ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి చెప్పాలి. ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు అధ్యక్ష? ఇది చాలా అసంబద్ధంగా ఉంది. వాటర్ డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియ ప్రభుత్వము ఆదేశించినప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క సెక్రటరియట్ సిస్టమ్ ఇది కూడా ఒక పాలసీ డెసిషన్తో చేయబడిన అంశం. ఇందులో ఏంటంటే ఈ సెక్రటరియట్ నుంచి ఎలా చేస్తారంటే సపోజ్ డోర్ నెంబర్ 1 ఒకటి పెట్టుకొని 3,500 నుంచి 5,000 పాపులేషన్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వీధికి వచ్చారు. అక్కడికి ఒక సెక్రటరీ నుంచి చెప్పేశారు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా 47 సచివాలయాలు వచ్చి ఒక వార్డులో 2 సచివాలయాలు రావచ్చు, లేకపోతే 1.5 రావచ్చు, లేకపోతే ఇంకా ఇలా చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా డిలిమిటేషన్ దగ్గరికి వచ్చే వల్ల మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారంగా జాగ్రత్తగా కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రక్రియ. ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సెస్ మారినప్పుడు మారుతుంటాయి. బట్ సెక్రటరీ అది ఏదైతే ఉందో అది మారదండి. పాపులేషన్ 5,000 అనుకోండి మ్యాక్సిమం, అక్కడెక్కడ అయితే క్లోజ్ అవుతుందో అక్కడే క్లోజ్ అవుతుంది. ముఖ్యంగా వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని సమస్యను పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కల మీద కంప్లైంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటారు, ఏ విధమైన తీసుకుంటారు అనేది కరెక్ట్గా క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ కౌన్సిల్ అయిపోయిందంటే మళ్ళీ నెల కదా మనం వచ్చేది కౌన్సిల్ మీటింగ్కి. ఈ నెల రోజులు జరిగిపోతుంది, మళ్ళీ నెల వాడికి చేస్తాం చూస్తామని చెప్తున్నారే తప్ప చేయడం లేదు. కాగా మా కౌన్సిలర్ మీటింగ్ వచ్చి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్కి వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము చేపిస్తాం. 3 నెలలు దాచిన కంప్లైంట్ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పద్ధతి కూడా అలానే వాళ్ళు అనేది ఏంటంటే కుక్కల సమస్య ఎక్కువ ఉంది, మనుషులకి ప్రాణ్యమాను. కానీ మీరు కుక్కలు వేస్తున్నారు, మనుషులు వదిలేస్తున్నారని కోసం నన్ను అడుగుతున్నారు సార్. వాటిల్లో వెళ్తున్నాం కాబట్టి తెలిసింది. మన హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారు పక్కనే. చర్చ వచ్చింది, వెంటనే శాంక్షన్ ఇచ్చారు. మన ఆపరేషన్ థియేటర్ అంతా రెడీ అయింది. అక్కడ ఆపరేషన్ థియేటర్లో వర్షం పడితే కనుక ఆ యొక్క 70 వాటర్ వస్తుంది కాబట్టి ఆగినాయి. ఈ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఆపరేషన్ ఆ కార్యక్రమం మొదలు పెడతాం. అక్టోబర్ మాసంలో సమావేశానికి వచ్చినప్పుడు ఏం జరిగినటువంటి యాక్షన్ చేసిన రిపోర్టు సభకు చూస్తామండి. 653 కుక్కలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ చేయిస్తాం. 653 కుక్కలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ అండ్ ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా వేస్తామండి. ఈ రోజున సాధారణ సమావేశం అన్ని అంశాల్లో 14వ అంశం ఒకటి వాయిదా పడింది. 18 అంశాలు కాబట్టి ఒకటి వాయిదా పడతాన 17 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాల్లో ఎక్కడైనా శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే మాకు తెలియచేస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అక్కడ మేము చేపిస్తామని జరిగింది. అలానే రోడ్లు కానీ వాటిల్లో పర్యటించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కాలువల సమస్య కానీ రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు కలవాట్ల దగ్గర ఇలాంటి వాటర్ అనేది ఆగిపోతుంది. అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు కానీ సాధ్యమైన వరకు మేము దాని మీద పరిష్కరిస్తామని చెప్తూ జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం. అలానే సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 3, ఎంపీడీఓకి సంబంధించి 1, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 1, టెలికాం డిపార్ట్మెంట్ కి సంబంధించి 1, కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించి 1, ఆర్ఎండ్బికి సంబంధించి 1, ఎలక్ట్రికల్ కి సంబంధించింది 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సంజనా సింహ తెలిపారు. వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఈరోజు సోమవారం 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖున మనము ప్రజా సమస్యల పరిష్కారం చేయడానికి ప్రతి ఆఫీసుల్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తాము. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో టోటల్గా 10 గ్రీవియన్సెస్ వచ్చాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 4, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, ట్రాఫిక్ ప్రాబ్లంకి 1, సెల్ టవర్ ఇష్యూతో ఒక సమస్య, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఒక సమస్య, ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో సంబంధించి ఒక సమస్య,
కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒకటి, అలానే తహసీల్దార్కి అంటే ఇందాక చెప్పిన రెవెన్యూ దాంట్లోనే టోటల్గా 4 వచ్చాయన్నమాట. సో టోటల్గా మనకి ఈరోజు 10 సమస్యలు పరిష్కరించమని ప్రజలు ఇక్కడికి వచ్చి కోరుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము ఆన్లైన్లో పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఈ గ్రీవెన్సెస్ని రేస్ చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వాటికి ఫార్వర్డ్ చేసి ఎస్ఎల్ఏ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎలా దీన్ని పరిష్కరిస్తున్నారో అని వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ రిప్రజెంటేషన్ తహసీల్దార్స్ నుంచి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ నుంచి కానీ వచ్చిన తర్వాత దాన్ని చూసి మేము అది మళ్ళీ కూడా ప్రజలకి ఫోన్ చేసి ఇలా అయిందని ఇంటిమేట్ చేసి అలానే ఆ రిడ్రెసల్ ఎలా చేశామో అది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఆ ఫామ్ని ఇస్తూ ఫోటో దిగి అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు సరైన వైద్య సేవలు అందించాలని కోరుతూ తెనాలిలో వినూత్న నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల 30వ తేదీన దండయాత్ర పేరుతో నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా తెనాలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు సరైన వైద్య సదుపాయం కల్పించాలని కోరుతూ గాంధీ వేషధారణలతో పట్టణంలో పాదయాత్ర చేపట్టి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్వార్థపు ప్రజా నాయకుల చేతికి చిక్కి ప్రజాస్వామ్యం చిన్నభిన్నం అయిపోతుందని, దీని నుంచి కాపాడటానికి మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి మహనీయులు మళ్లీ రావాలంటే కుదరదని, చట్టాన్ని న్యాయాన్ని కాపాడవలసిన న్యాయ వ్యవస్థలే రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక దద్దరిల్లిపోతున్నాయని, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇటువంటి పరిస్థితిలో సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం ద్వారా పరిస్థితిని వివరించినట్లు ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ తెలిపారు. కార్యక్రమంలో కార్తీ నాగరాజన్, శివరంజని, భారతి, జనని, చంద్ర, మాధవి, కీర్తి, యశ్వంత్, భావన తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఈరోజు 30వ తారీఖు, అలా ప్రతి నెల 30వ తారీఖు 1948లో మహాత్మా గాంధీ గారిని అతి దారుణంగా గాడ్సే చేసిన హత్య ఈరోజు భారతదేశం అంతా ఆ తేదీని గుర్తుంచుకునే విధంగా, రేపటి తరాలకి గాంధీ గారు చేసిన త్యాగాలని అందరికీ వచ్చేసి ఉపయోగపడే విధంగా అలాంటి లక్షణాలతో సత్యాగ్రహ రీతిలో బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసమని, నేను గాంధీ నాలో అంబేద్కర్గా దండియాత్ర 2 అనే పేరుతో వివిధ రూపాలతో నేను విజయవాడలో ఎన్నో పోరాటాలు చేస్తున్నాను. అహ్మదాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళి పోరాటాలు చేస్తున్నాను. స్కూల్ పిల్లల్ని కలుసుకొని ప్రసంగించడం ఎన్నో చేస్తున్నాను. కానీ అట్లాగా తెనాలిలో ఫస్ట్ పోరాటం ఇదే. తెనాలిలో మాత్రమే కాదు, భారతదేశం అంతా లోపం ఉంది. దీనిలో తెనాలిలో చాలా లోపం ఉంది. అసలు పల్లెటూరులో ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంది వైద్య సదుపాయం. ఫ్రీ అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నారు. వైద్యాన్ని ఇవ్వండి, ఉపాధిని ఇవ్వండి, విద్యని ఇవ్వండి, ఉపాధిని ఇవ్వండి, చట్ట రక్షణ ఇవ్వండి, దీన్ని వదిలిపెట్టి ఇస్తానంటున్నారు. స్వార్థపు రాజకీయ నాయకుల చేత చిక్కి ప్రజాస్వామ్యం చిన్నాభిన్నం అయిపోతుంది. దీని నుంచి కాపాడడానికి మళ్ళీ మహాత్మా గాంధీ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రావాలంటే అయ్యే పని కాదు. అంబేద్కర్ గారు రావాలంటే అయ్యే పని కాదు. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయస్థానాలే దద్దరిల్లిపోతుంది రాజకీయ ఒత్తిళ్ళకి తట్టుకోలేక. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంటర్టైన్మెంట్లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు, సీరియలు, సినిమాలని. కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వాళ్లే పడుతున్నారు. పక్కన వాళ్ళు ఎవ్వరు వినిపించుకోవట్లేదు, కనబడట్లేదు. అందుకే అంటున్నా, వందే మాత్రం ఎక్కడికి వెళ్తుంది ఈ తరమని. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నుండి పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయంలో అధికారులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిశారు. ఓట్ల నమోదు ప్రక్రియ సక్రమంగా చూడాలని అధికారులను కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 2025 మార్చిలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు అభ్యర్థిగా తనకు పోటీకి అవకాశం ఇచ్చిన చంద్రబాబు, పవన్, లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల ఓట్ల నమోదు ఆన్లైన్, ఆఫ్లైన్ ప్రక్రియ ప్రారంభమైందని, 2021కి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు తనకు మద్దతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని, ప్రజలకు ఇచ్చిన హామీలు అంచెలంచెలుగా ఆచరణ చేస్తున్నట్లు వెల్లడించారు. గత పాలన ప్రజల్ని అభద్రతలోకి నెట్టి రాక్షస పాలన సాగించిందని,
మంచి ప్రభుత్వం, మంచి నాయకుడిని పాలన సాగుతుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలు జరుగుతున్నాయని, తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక్కడే తన రాజకీయ జీవితం ఆరంభమైన కారణంగా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. గెలుపు సునాయాసం, ప్రతి ఒక్క ఓటు మనకు పడేటట్టు చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. Municipal officer we can provide this and this. Okay, Aadhaar enrollment. Good. మీరు 2025 మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నవంబర్ 6 లోపున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో, ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, ఆధార్ని, ఓటర్ ఐడి జిరాక్స్ని గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోను కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసామని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులు అయ్యారో వారందరూ కూడా అర్హులే. 21 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులే అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు 30వ తారీఖున నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. నవంబర్ 6 వరకు కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా కూడా గతంలో ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్స్ అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వారందరినీ కూడా నమోదు చేయించేదానికి మీ అందరూ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. 100 రోజు పాలనలో ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రజలకి హామీ ఇచ్చారో, వాగ్దానాలు చేశారో వాటిలన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటా ఉన్నాం. మొదటి 5 సంతకాలు కూడా ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అవ్వగానే 5 సంతకాల యొక్క సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మొట్టమొదటి ఎన్నిక జరగబోతూ ఉంది మంచి ప్రభుత్వం నేతృత్వంలో. అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి, తద్వారా నన్ను గెలిపించమని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దానికి ముందుగా ఓటర్లని ఎవరైతే పట్టభద్రులుగా అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం, అందుకనే మొట్టమొదటి ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు
మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 3, 14, 15 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ మహాత్మా గాంధీ మన కర్తవ్యం, నా ఊరు మరియు నా పని గ్రామానికి మరియు ప్రతి పరిశుభ్ర శుభ్రతకు సంబంధించి మనలో మార్పు రావాలి, మన స్వభావంలో మార్పు రావాలి, మన యొక్క సంస్కారంలో మార్పు రావాలంటే ఇంట్లో వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో మున్సిపాలిటీ వెహికల్స్కి అందించాలి. కాలువలలో వేయకూడదు, రోడ్లపైన వేయకూడదు. వీధులను, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలంటే మున్సిపాలిటీ వారికే అందించాలి. ఎప్పుడైనా సెలవు దినం కానీ పండుగ దినం కానీ ఒకవేళ రానట్లయితే కనుక ఆ రోజు ఇంట్లోనే జాగ్రత్త పెట్టుకొని రెండో రోజు సో వాళ్ళకి అందించాలి. అదేవిధంగా 2 రకాలుగా ఉంటుంది, డ్రై వేస్ట్, వెట్ అని చెప్పినేసి దాన్ని విడిగా చేసుకుని ఇస్తే కనుక ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి సో మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేటువంటి సౌకర్యాలను సద్వినియోగపరచుకొని మన ప్రాంతాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. సో ఈ విషయాలను గమనించాలనేసి కోరుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళు సరైన టైంకు ఒకవేళ రాలేని పక్షంలో కనుక ఈ యొక్క కాలువలు కానీ, నీటి సమస్య కానీ ఏది నిన్నటిగా ఈ మధ్యనే గౌరవ మంత్రి వారు అలాగే చైర్పర్సన్ గారు ఇద్దరు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ నంబర్ను సపరేట్గా ఇచ్చారు. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ నంబర్కు వాట్సాప్ చేయాల్సి కోరుతున్నాం. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ నంబర్ ఏంటంటే 7659935993. గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం ఎంఆర్ఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో అర్జీదారుల నుండి తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకి సంబంధించి ఒక అర్జీ రావడం జరిగిందని ఆయన తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు చేసిన మన తెనాలి వాట్సాప్ నెంబర్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా క్రింది స్థాయి అధికారులు కూడా వారి పరిధిలోనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి రెవెన్యూ శాఖ నుంచి ఒక అర్జీ అందింది. అది మ్యూటేషన్ కోసం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, వివిధ సందర్భాల్లో వివిధ చోట్ల మనం గ్రీవెన్స్లు రిసీవ్ చేసుకుంటా ఉన్నాం. మన మంత్రి గారు కూడా మన తెనాలి అనే పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ షేర్ చేశారు. అట్లాగే కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆనరబుల్ అందరూ కూడా, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సమస్యని గ్రీవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ప్రజలందరూ ఈ పనిని సక్రమంగా వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా కింద స్థాయిలో మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం అవసరమైనప్పుడు వారి నోటీస్ కూడా తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలి. అంతే తప్ప గ్రీవెన్స్ ఒకటి గ్రామ స్థాయిలో వచ్చినప్పుడు మండల స్థాయిలోకో లేకపోతే జిల్లా స్థాయిలోకో వెళ్ళమని వాళ్ళని పంపడం రైట్ కాదు. ఇదే నేను కింద స్థాయి సిబ్బందికి కూడా సూచిస్తున్నాను. పబ్లిక్ని కానీ రైతుల్ని కానీ ఆ ఆఫీసులకి ఈ ఆఫీసులకి తిప్పకుండా ఉండాలి. ఎంప్లాయీ అనేవారు ఖచ్చితంగా మనం రైతులకి పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయాలి. నవరసాల నటులు నందమూరి గ్రంథావిష్కరణ మహోత్సవం నిర్వహించారు. కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్రాంత ఆంధ్ర భాషోపన్యాసకులు పాలడుగు ఆనందయ్య సభా పరిచయం చేయగా సభకు సాంఘిక సంక్షేమ గురుకులాల విశ్రాంత ప్రిన్సిపల్
జి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ వైద్యులు డాక్టర్ దక్షిణామూర్తి చేతుల మీదుగా విశ్రాంత తెలుగు అధ్యాపకులు రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ రచించిన గ్రంథావిష్కరణ చేశారు. ప్రముఖ సాహితీవేత్త మరియు సాహితీ విమర్శకులు బీరం సుందరరావు గ్రంథ సమీక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుందన్నారు. సినీ రాజకీయ రంగాలలో ఎనలేని ఖ్యాతి గడించిన ఆయన తెలుగు ప్రజల వైభవాలను ప్రపంచానికి చాటారని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, సొసైటీ అధ్యక్షులు డిఎల్ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. నందమూరి వారి చిత్రపటానికి పుష్పాలంజలి. శర్మ గారు కోరిక, ఈ శతక రచన ఎన్టీ రామారావు గురించి బాల్యం నుంచి ఆయన కోరికను కూడా ఆరో అంకంలో చాలా స్పష్టంగా, ఎంతమంది చదువుతారో తెలియదు కానీ ఆయన ఆనందపడటానికి రాసుకున్నటువంటి శతకాన్ని మనకు అంకితం చేయడం అనేది చాలా సంతోషం. దీనికి చక్కటి సుగంధాన్ని ఇచ్చినటువంటి పెద్దలు బీరం సుందరరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నటుడిగా, సామాజికంగా, రాజకీయంగా సమాజాన్ని తట్టి లేపినటువంటి మహాత్ముల్లో ఒక మహాత్ముడిగా నేను భావిస్తాను. మన భారతదేశ చరిత్ర చూస్తే బుద్ధుడి యొక్క సూక్తులు మాత్రం మనం చదువుతూ ఉంటాం తప్పితే చూసుకుంటాం. కానీ ఈ సమాజం గాంధీ గారిని చూస్తుంది. గాంధీ గారు శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆ సేవ, సర్వీస్ కాన్సెప్ట్లో కానీ, పీస్ అనే దీంట్లో కానీ వీళ్ళిద్దరి గురించే మనకు కనపడే వాస్తవం. మన భారతదేశంలో మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. అంటే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఒకటి చూస్తే 2020 లేదా 2000 రిపోర్ట్ ఒకటి చూస్తే నాకు అమ్మంటే అన్నగారు 1983లోనే కూడు, గుడ్డ, నీడ అనే 3 పదాలకి, అంటే ఈ సమాజంలో పేదరికం అనేది పోగొట్టి పడినప్పుడే ఈ సమాజం అభివృద్ధిలోకి వస్తుంది అనే ఒక సామాజిక అంశాన్ని సృజించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు భారతదేశ రాజకీయాల్లో ఫిలసాఫికల్గానో లేకపోతే థియరిటికల్గానో లేకపోతే ప్రాక్టికల్గా ఎవరు చేయలేనటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా నిరూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. నాకు ఏ ఇజమో తెలియదు, నాకు తెలిసిందల్లా హ్యూమనిజం అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు. ఏమి చేయబోతున్నాడు, ఎట్లా చేయబోతున్నాడు, ఏ రకమైనటువంటి ప్రస్థానానికి నాంది పలకపోతా ఉన్నాడు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అనే దానికి ఆనాడు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత చెప్పినటువంటి ఆ మాటని మనం గమనించినట్లయితే అన్న మాట నిలబెట్టుకున్న ధీరోదత్తుడు ఎన్టీ రామారావు గారు. తెలుగువారు, తమిళవారు, కన్నడవారు, మలయాళం, తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారని తెలియదు. ఉత్తరాది రామారావు గారు వచ్చేదాకా మన తెనాలిలో 360 రోజులు రాజా గారు, బొర్రా సాయి మాధవ్ గారు 360 సినిమాలను చూపించి ముఖ్యులు పిలిపించి సన్మానం చేసి అది ఎప్పటికీ మర్చిపోయాను. ఇంకెక్కడ సార్ ఇందాక చెప్తున్నాను
ఏవిఎం ప్రొడక్షన్స్ పెద్ద సంస్థ వెయ్యప్పని ఆయన ఏమంటాడు సెట్లో సమస్యగా ఉండాలి. అలా మాట్లాడితే నేను ఊరుకోను, మీరు మానండి లేదా నేను వెళ్ళి బయట కూర్చుంటా. సినిమాకి యజమాని ఎవరో నిర్మాత లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కోర్టు వచ్చింది. ఆ రోజుల్లో ఒక లక్షలే. యజమాని రాగానే ఈ దేశం ఉంచుకుంటు ఈ నుంచుంటే అన్నం ఉంచుకుంటాం, అంత గౌరవించేవారు. సరే, ఈ విధంగా ఇందాక మా సుమారాగా చెప్పినట్టుగా పాండిత్యం కూడా బాగా వచ్చు. స్వీయ దర్శకత్వంలో సీతారామ కళ్యాణం, కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వర గారు, రామారావు ముగ్గురే తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన 2 కుటుంబాలకు పలువురు దాతలు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపు నుండి తహసీల్దార్ గోపాల్ కృష్ణ బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ముమ్మునేని భానుమతి వంటపత్రాలు అందజేశారు. గ్రామ సర్పంచ్ కనగాల నాగభూషణం 7,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయగా కంచర్ల సాంబయ్య 5,000 రూపాయలు, మొవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ 7,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిన్న తెల్లవారుజామున 4:30 గంటలకి మరి బెల్లంకొండ అంకమరావు వాళ్ళ నివాస గృహం మరియు ఉప్పాల గోపి అనే వాళ్ళ చావిడి 2 షార్ట్ సర్క్యూట్ కారణంతో తగలబడినాయి. వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి ఆర్పడం జరిగి మనుషులకు కానీ పశువులకు కానీ ఏ ప్రమాదం లేకుండా చేయడం జరిగింది. పశువుల తాళ్ళు అక్కడున్న ప్రజలు వెంటనే నీళ్లు తల్లుతా తాళ్ళు కోసేయడం వలన పశువులన్నీ బయటకు వచ్చి వెళ్ళిపోయినాయి. ఇంట్లో ఉన్న సామాను మాత్రం పూర్తిగా దగ్ధమైనవి. మనుషులందరూ ఫ్రీగా బయటికి రాగలిగారు. బీరువా మాత్రం సగం తగలబడి సగం కాలిపోయి సగం మామూలుగా ఉండి బయటకు వచ్చింది. దాంట్లో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ కూడా తగలబడిపోయి ఉన్నాయి. నిన్న ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. అవన్నీ మళ్ళీ తీయించి పెడతా అన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే మేము తక్షణమే అక్కడికి వెళ్ళి నేను ఒక 7,000 రూపాయలు, కంచెర్ల సాంబయ్య గారు ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం మన గుంటూరు నుంచి రెడ్ క్రాస్ సొసైటీ నుంచి భానుమతి గారు, తర్వాత మొవ్వా సత్యనారాయణ గారు. భానుమతి గారు ఏమన్నా ఇంట్లో కావాల్సిన వంట సామాన్లు, బట్టలు, అలానే మరి ఆ గేదెలకి సంబంధించి పట్టా కప్పుకోవడానికి పెద్ద పట్టా ఒకటి ఇవ్వడం జరిగింది. వాటర్ క్యాన్స్, అలానే మన ఎంఆర్ఓ గారు మరి సరుకులు, నూనె, పప్పు దినుసులు, బియ్యము, మరి నిత్యావసర సరుకులు మొత్తం ఇవ్వటం జరిగింది. అలానే మొవ్వా సత్యనారాయణ గారు కూడా 7,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమూడి వారధిపై ఆర్టీసీ బస్సును అశోక్ లేలాండ్ వాహనం ఢీకొట్టింది. ఘటనలో 2 మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న రేపల్లె పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆవనిగడ్డ, రేపల్లె, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు అందరూ రేపల్లె మండలం చిన్న అరావుపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. రేపల్లె నుండి మచిలీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సును అవనిగడ్డ వైపు నుంచి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన ఎలా జరిగిందో పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల మిత్రులు శంకర్రావు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లాకు చెందిన గంగాధర్రావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్కు వెళ్లి వస్తున్న తరుణంలో పులిగడ్డ వారిపై ఆర్టీసీ బస్సును వెహికల్ 2 ఢీకొనడంతో పెద్ద ప్రమాదం జరిగినట్లు తమకు ఫోన్ ద్వారా సమాచారం అందిందన్నారు. ఘటనలో గంగాధర్, అతని మేనల్లుడు మృతి చెందగా గాయాల పాలైన మిగతా వారిని రేపల్లె, అవనిగడ్డ, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెద్దరపల్లి గ్రామ వాస్తవ్యులు మాతంగి గంగాధర్ ఫ్యామిలీ పిల్లలతో సహా ఫంక్షన్ పని మీద టూరు వెళ్ళారు. అందరూ రిటర్న్లో వచ్చేటప్పుడు వెహికల్ మీద యాక్సిడెంట్ జరిగింది. అది ఎవరి తప్ప అనేది మాకు తెలియదు. ఇంకాను మేము గంగాధర్ అయితే చనిపోయాడు, వాళ్ళ మేనల్లుడు కూడా చనిపోయాడు. గంగాధర్ పిల్లోడిని మేము హాస్పిటల్కి తెనాలి తీసుకురావడం జరిగింది. మాకు ఫోన్ల ద్వారా ఫ్రెండ్తో ఫోన్ చేస్తే ఫోన్ల ద్వారా తెలిసి మేము హాస్పిటల్ కడకు వచ్చి బాబుని అర్జెంటుగా వాళ్ళ కండిషన్ చూడకుండా ముందు పిల్లల్ని తీసుకొచ్చాం. వాళ్ళు ఇంటికి లేదు, నేను పోయిందని తెలిసింది.
వీళ్ళని తీసుకొచ్చి బాబుని తీసుకొచ్చి తెనాల్లో ట్రీట్మెంట్ చేపిస్తా తీసుకొచ్చాం. బస్సు మచిలీపట్నం టు చీరాల బస్సు, ఈ అశోక లైలాండ్ ట్రాలీ బండి వ్యాన్ జరిగింది. 2 గుద్దుకున్నాయి. జరిగిందనేది తెలియదు. పెనుమూడి రేపల్లి టు పులిగెడ్డ వారధి పైన జరిగింది. బస్సు రేపల్ల నుండి చీరాల నుంచి రేపల్లి వచ్చి రేపల్ల నుండి బందర్ వైపు వెళ్తుంది, మచిలీపట్నం వైపు. వీళ్ళు బందర్ నుంచి రిటర్న్ రేపల్లి వస్తున్నారు. ఈ మార్గ మధ్యలో బ్రిడ్జి మీద వారధి మీద జరిగింది. కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా సరిహద్దులు బ్రిడ్జి మీద జరిగింది. ఎలాగో ఫోన్ల ద్వారా తెలుసుకుని మేము కండక్ట్ అయ్యాము. వచ్చి బాబుని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చెప్తాం. బాబుకు సంబంధించిన తండ్రి, ఆ తండ్రి చెల్లెలు కొడుకు గంగాధర్ మేనల్లుడు, ఇంకిద్దరు ముగ్గురు కూడా ఆడపిల్లకి కాళ్ళు చేతులు ఎరిగింది. వీళ్ళు 5 మంది 5-6 ఉన్నారండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులను కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 10 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ సంజన సిన్హా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.